అన్న భార్య భర్తకు లోపడాలని మీరే చెప్పారు కదన్నా. సంధ్యకు చెప్పండి అన్న, చెప్పిన మాట వినట్లేదు. నా పనులన్నిటిని ఆటంకం కలిగిస్తుందన్న. భార్య భర్తకు లోబడాలి అనేటువంటి మాట భార్యను భర్తకు బానిసం చేయట్లేదు సురేష్. భార్య భర్త చేతిలో ఒక ఆట బొమ్మ కాదు. దేవుడు ప్రతి మనిషిని కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో చేశాడు. వాక్యం బోధించిన రీతిగా వాక్యానికి విధేయుడై భార్యను చక్కగా ఏలేటువంటి భర్తకు భార్య లోబడుతుంది. దైవోద్దేశితమైన ఆయన మాటకు గౌరవాన్ని ఇస్తుంది, మర్యాదగా నడుచుకుంటుంది. అలా కాకుండా భార్య భర్తకు లోబడాలి అన్న మాటను చూపించి, ఇదిగో నేను మందు తాగుతాను, మంచికి నువ్వు ఆమ్లెట్ వేసుకొనిరా, నేను నీ స్థానాన్ని వేరొక అమ్మాయితో భర్తీ చేస్తాను, నువ్వు మౌనంగా నా మాటకు విధేయత చూపి అని అంటే, అలా ఉండే భార్య మూర్ఖురాలు. అలా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తి అజ్ఞాని. అలాంటి వ్యక్తులకు లోబడాల్సిన పనుల చట్టం మనకు కల్పించిన హక్కులు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా వాక్యం కల్పించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి. అవిశ్వాసి అయిన భర్తను విడనాడినా విడనాడవచ్చు, అట్టి వారిని బట్టి నిర్బంధమేమీ లేదని రాయబడి ఉంది. అయితే భర్త అవిశ్వాసి అయినా స్త్రీ తన మంచి నడవడిక చేత వాక్యం అవసరమే లేకుండా తన భర్తను రాబట్టుకోవచ్చు. ఈ మాటను బట్టి కొంతమేరకు సహనం చూపిస్తూ ఉంటే, ఆ సహనం మేము పాపం చేయటానికి పర్మిషను, వారి చేతగాని తనానికి ఆనవాలు అని అనుకుంటే జీవితాలు తగలడిపోతాయి. ఇప్పుడు చెప్పునా అన్న, సంధ్య నిన్ను ఏ విషయాల్లో ఆటంకపరుస్తుంది? అది మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుంటే తిడుతుందన్న. పొద్దున నిద్ర లేవాలని ప్రెజర్ పెడుతుందన్న. మందిరానికి కొంచెం ఆలస్యమైనా కూడా గొడవ పెట్టుకుంటుందన్న. బైబిల్ చదవకపోతే భోజనం కూడా పెట్టట్లేదన్న. అవి అవిధేయత పూర్వకమైన చర్యలా? అది లోబడకపోవడమా? ఇప్పుడు తను చేసేదంతా కూడా ఎవరి మంచికి? నా మంచికే అన్న. వినకపోతే డోసు డబుల్ అవుతుంది, జాగ్రత్త.